స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియ భారత్లో కొన్నాళ్లుగా నలుగుతున్న చట్టపరమైన అంశం. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గత కొంతకాలంగా విపరీతమైన డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు తన తీర్పును వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే దీనికి ప్రత్యేక వివాహ చట్టం ఏర్పాటు చేయడం లేదా చట్టాన్ని మార్చడం పార్లమెంటు విధి అని, ఆ పని కోర్టు చేయలేదని వ్యాఖ్యానించింది. అటు కేంద్రం కూడా మొదటి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. కానీ స్వలింగ సంపర్కుల హక్కులు నిర్ణయించడానికి ప్రస్తుతం కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలిపారు. మరి స్వలింగ సంపర్కులు ఏం కోరుకుంటున్నారు? వీరి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వాలకు ఉన్న అడ్డంకులు ఏమిటి? అసలు రాజ్యాంగంలో వీరి గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? ఇప్పుడు చూద్దాం. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. దేశంలో ఎన్నో మతాలు, మరెన్నో సంస్కృతులు, భాషలు కలగలిసి ఉన్నాయి. అందుకే మన దేశంలో ప్రతి అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనుషుల మధ్య సంబంధాలకు కూడా విలువ ఎనలేనిది. లైంగిక సంబంధాల ద్వారా కలిసేవారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అంటే వివాహ చట్టాలు అన్నమాట. ఈ చట్టాలు స్త్రీ పురుషులు వివాహ బంధంతో మాత్రమే ఒక్కటవ్వాలని సూచిస్తున్నాయి. ఇదంతా సహజంగా జన్మించిన స్త్రీ పురుషుల జీవితాల్లో జరిగే ప్రక్రియ. మరి స్వలింగ సంపర్కులు సహా LGBTQIA+ల పరిస్థితి ఏంటి? వారి శారీరక అవసరాలు తీర్చుకునే మార్గాలకు ఓ చట్టబద్ధత ఉందా అంటే ఇప్పటి వరకు లేదని చెప్పాలి. తాజాగా ఇలాంటి వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్లపై 4 వేర్వేరు తీర్పులను 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దమైనవిగా గుర్తించటం అనేది పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పని అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అన్నారు. అయితే 5 జడ్జిలు వివిధ రకాలైన అభిప్రాయాలకు సమ్మతించారు. ప్రధానంగా వీరి వివాహాన్ని రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించటం లేదని వారు అన్నారు. అలాగే స్వలింగ సంపర్కుల హక్కులను రక్షించటం, సమస్యల్ని పరిష్కరించటం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్లను సవాలు చేయటం కుదరదని తేల్చింది. వీటితో పాటు వివక్షను తొలగించటానికి యాంటీ డిస్క్రిమినేషన్ లాను తీసుకురావాలని కూడా గుర్తు చేసింది. అటు అవివాహిత LGBT కమ్యూనిటీ కోసం దత్తత చట్టాలను మార్చటం కుదరదని 3 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. LGBT సమూహాల్లో వారి వివాహాలకు చట్టబద్ధత కల్పించటం కూడా కుదరదని తెలిపారు. ఇలా భిన్నమైన వాదనలతో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కులు, సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన 21 పిటిషన్లపై విచారణను ఏప్రిల్, మే నుంచే ప్రారంభించిన సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను చాలా సుదీర్ఘకాలం చేపట్టింది. అయితే విచారణ ముందుకు సాగే క్రమంలో ఇందులో చాలా సున్నిత అంశాలు ఉన్నట్లు కోర్టు భావించింది. కేవలం స్వలింగ సంపర్కుల వివాహానికి మాత్రమే అనుమతి కాకుండా దత్తత, వారసత్వం, భరణం లాంటి అంశాలకు సంబంధించిన మరో 35 చట్టాలు కూడా వీటిల్లో అడ్డొస్తాయని గుర్తించింది. వీటిని మార్చాలంటే అనేక మతాలకు చెందిన వ్యక్తిగత చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇదో పెద్ద సమస్య అవుతుందని గుర్తించింది. అందుకే ఈ సమస్యకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు మాత్రమే చేసే వీలుంటుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. కానీ మొదటి నుంచి ప్రభుత్వాలు, అనేక మత పెద్దలు ఈ అంశం ప్రస్తుత సమాజ వ్యవస్థకు వ్యతిరేకమని వాదిస్తున్నారు.
2018 సెప్టెంబర్లో స్వలింగ సంపర్కం నేరం కాదని చరిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. దీన్ని నేరంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి సెక్షన్ 377ను కొట్టేసింది. అప్పటి నుంచే స్వలింగ వివాహాన్ని ఆమోదించాలనే వాదనలు దేశవ్యాప్తంగా మిన్నంటాయి. దీనిని సమర్థిస్తూ చాలా మంది సామాజిక కార్యకర్తలు ఎల్జీబీటీక్యూలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. కానీ సుప్రీంకోర్టుకు ఆ పరిధి లేదని మంగళవారంతో తేలిపోయింది. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. కానీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకంగా ఉండటంతో దీనిపై మున్ముందు ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం. అయితే స్త్రీ పురుషుల్ని ఏకం చేయటమే వివాహం పరమార్థమని, సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టపరంగానూ ఇదే విశ్వాసం ఉందని కేంద్రం చెబుతోంది. ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడం, దానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ప్రజల నమ్మకానికి, ఆచార వ్యవహారాలకు భంగం కలిగించకూడదని అంటోంది. ఒకే లింగానికి చెందిన వ్యక్తుల వివాహాన్ని గుర్తిస్తే కుటుంబ సమస్యలు కూడా ఎక్కువవుతాయని గతంలో సుప్రీంకోర్టుకు ఇదే కేసులో సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. I welcome the decision of Honorable Supreme Court in which they have not permitted the same-sex marriage. Some people try to spoil the atmosphere of Indian system, but I am happy that Supreme Court of India has accepted the version of the Government of India in which it was argued that the court has no power to give this right of same-sex marriage. It is the only right of the Indian Parliament. ట్రాన్స్జెండర్లు తమ ఇబ్బందుల్ని, సమాజంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకునేవారు లేకపోవడం చాలా బాధాకరమని చెబుతున్నారు. తమకు గుర్తింపు లేని కారణంగా బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు తెరవలేమని, ఇద్దరూ కలిసి ఇంటిని కొనలేమని, పిల్లల్ని దత్తత తీసుకోలేమని అంటున్నారు. విద్య, వైద్యంతో పాటు చివరకు రవాణా సాధనాల్లో కూడా వివక్షను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి దక్కే ఏ ఒక్క ప్రయోజనాన్ని తాము పొందలేకపోతున్నామని చెబుతున్నారు. సామాజిక న్యాయం గురించి గొంతు చించుకునే నాయకులు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. Something that we didn't expect completely. We did know that there will be some directives issued by the Supreme Court, and the directives have been very positive. Now it's left the ball on the court of the parliament, our parliamentarians. Now it is for us to see how many of these parliamentarians actually act on what the CJI and other people have said. There are directives. There should be a group that needs to be formed. How many of these groups include people like me and people like us who are a part of NHRC? How many of these groups see the dawn of the day is something that we need to see now. And if they don't do enough, they will be voted down. దేశంలో దాదాపుగా 13 నుంచి 14 లక్షల మంది LGBTQ+ వ్యక్తులు ఉన్నారని అంచనా. గడిచిన కొన్నేళ్లుగా స్వలింగ సంపర్కుల పట్ల సమాజంలో అంగీకార ధోరణి పెరుగుతోంది. ముఖ్యంగా 2018 డిసెంబర్లో స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ సెక్షన్ 377ను కొట్టివేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. అటు 2014లో ఇతర ప్రజలు పొందే అన్ని హక్కులు ట్రాన్స్జెండర్లకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ సమాజం దీన్ని గుర్తించే అవకాశం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే భిన్న మతాలు, చట్టాలు ఉన్న ఈ దేశంలో సంప్రదాయ ధోరణులకు పెద్దపీట ఉంటుంది. అందువల్లే వీరి డిమాండ్ల సాధన కాస్త కష్టమైన వ్యవహారం అనే వాదన ఉందని అంటున్నారు సామాజికవేత్తలు. అయితే ట్రాన్స్జెండర్లు కనీసం సమానత్వం, స్వేచ్ఛా హక్కుల్ని పరిగణనలోకి తీసుకుని తమకు ఒక చట్టాన్ని రూపొందించాలని కోరుతున్నారు. కానీ కొంతమంది LGBTQలు చట్టబద్ధతతో పని లేకుండానే కలిసి ఉంటున్నారు. ఈ సమూహానికి చెందిన ఒక కేరళ ట్రాన్స్జెండర్ జంట ఈ ఏడాది ప్రారంభంలో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. अब इस फैसले को बहुत निराशाजनक है हमारे लिए, तो जस्ट बिकॉज ऑफ कि जानने के लिए कि हम जितना चाहते थे, जितना करते, उसमें हमें निराशा ही हाथ लगी कि और कितना हम एफर्ट्स लगाएंगे, बट कोई बात नहीं, हम और अपना एफर्ट्स लगाएंगे और लड़ेंगे अपने लिए और खड़े होंगे. फिर से जितने भी चीज़ें बताई गई, पार्लियामेंट को सौंप दिया गया, ये सारा का सारा उनकी कमेटी बनाई गई थी. ऑलरेडी हम ऐसे रह तो रहे हैं, ऑलरेडी हमारे रिलेशन है, कहीं ना कहीं हम साथ में भी रहते हैं, बट हम चाहते थे उसको एक नाम मिले, एक स्टैब्लिश मिले, कि एक स्टेबल हो हमारा रिश्ता, और हमारे ऐसी चीज़ों को स्टेबल मिले कि हम चाहें कि इन चीज़ों के लिए हमारी पूर्ति हो. कि मैं भी चाहती हूँ कि एज अ ट्रांस कहीं ना कहीं मेरे अंदर भी मदर है, मैं भी तो चाहती हूँ कि मैं भी एक बच्चा अडॉप्ट करूँ, बट और कितने साल मैं और वेट करना चाहूँ. Definitely it's a progress of change, it's a progress of acceptance in the family background, and yes, the most important thing is that this judgment also reduce the stigma, discrimination, and stop the discrimination and harassment who transgenders are face a lot for all the money and harass to the transgender, and the trans persons are not able to complain against, and this is the called
respect the rights and respect the gender identity, accept the peoples. భారత్ ఎల్జీబీటీక్యూ చట్టబద్ధత కోసం ఇంతలా ఆలోచిస్తూ ఉంటే ప్రపంచంలోని ఎన్నో దేశాలు వీరికి ప్రత్యేక చట్టాలను కల్పించే పనిలో పడ్డాయి. ఇటీవల స్వలింగ సంపర్కుల వివాహాలకు అమెరికాలో కూడా చట్టబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా సమానత్వం దిశగా అమెరికా మరో అడుగు వేసిందని జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా ఒక్కటే కాదు, హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ ఫౌండేషన్ రిపోర్ట్ ఆధారంగా 23 దేశాలు ఇప్పటికే ఇందుకు సంబంధించి చట్టాలు చేశాయి. మరో 10 దేశాలు కోర్టు అనుమతితో స్వలింగ సంపర్కులు వివాహాలు చేసుకునేలా అనుమతి ఉంది. కానీ భారత్లో మాత్రం ఇంకా దీనిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. పిల్లలు పుట్టగానే ఎంతో మంది తల్లులు వారిపై ఎన్నో కోరికలు, ఆశలు పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న కలలన్నీ వారు ట్రాన్స్జెండర్ అని తెలియగానే వదిలేస్తారా అంటే కష్టమే. కానీ కొన్ని చోట్ల వీరికి ఇంటా బయట ఇబ్బందులు తప్పడం లేదు. అయినప్పటికీ అర్థం చేసుకునేవారు తమ పిల్లలు బాగుంటే చాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు చట్టం అనేది వస్తే బాగుంటుందన్నది వారి వాదన. వారే కాదు, దేశంలో చాలామంది నిపుణులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్న మాటలు ఇవి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.